జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, నిజంగా పెళ్లి అంటేనే ఇంటిల్లి పాది సంతోషపడే విషయం. అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా పిల్లల విషయంలో. అంటే ఒకప్పుడు పెళ్లి అంటే చాలా ఒక 3 రోజులు అలా కూడా ఉండేది, రంగరంగ వైభవంగా. ఇప్పుడు కూడా అంతే రంగరంగ వైభవంగానే చేస్తున్నారు. మామూలుగా వీడియోస్ లో మనం చూస్తే పెళ్లి చూపులు జరిగే వీడియోస్ వదులుతూ ఉంటారు. అసలు ఎంత ముచ్చటగా ఉంటుందంటే చూడనీకి పెళ్లి చూపులు. అమ్మాయి అలా సిగ్గుపడుతూ వస్తూ, అబ్బాయికి అలా ఇస్తూ చాలా బాగుంటది. దీని తర్వాత నెక్స్ట్ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని. అవి పాపం దాని వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. Correct. ఏంటండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది ఎంత వరకు పోతుంది అంటే నిజంగా మనిషి ప్రాణాలు పోయేదాకా అవసరమా ఇలాంటి షూట్స్ అని అనిపిస్తుంది. ఏమంటారు? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కల్చర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందండి. ఇది ఎక్కువ కావడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి ఏంటంటే, మనం జనరల్గా ఫోటోగ్రఫర్స్ని మాట్లాడుకునేటప్పుడే మనకి థాట్ లేకపోయినా వాళ్ళే మాకు ఇట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. మీకు ఎంగేజ్మెంట్ ఈవెంట్కి ఇది, వెడ్డింగ్ ఈవెంట్కి ఇది, సంగీత్ అనేసి, దాంతోపాటు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసి, ఇలా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్యాకేజ్లోనే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల అసలు థాట్ లేని వాళ్ళకి కూడా సరే తక్కువలో వచ్చేస్తుంది కదా, యాడ్ చేసేద్దాంలే అని అది వస్తుంది. రెండవది కంపారిజన్. మా ఫ్రెండ్స్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు, మనము చేసుకోవాలి. వాళ్ళు ఆ లొకేషన్లో చేసుకున్నారు, మనం అంతకంటే మంచి లొకేషన్లో చేసుకోవాలి. వాళ్ళు ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు, మనం దానికంటే ఘనంగా చేసుకోవాలి. పెళ్లి కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్. సో ఈ ఇంతకు ముందు ఏంటంటే పెళ్లిళ్ళలో ఉండే కంపారిజన్ ఇదంతా ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో అరే ప్రీ వెడ్డింగ్ షూట్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అనేసి. సరే, మరి ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఏం చేయాలి అనేది వాళ్ళకి ఐడియా లేదు. ఆబ్వియస్లీ దీనికంతా దానికి మళ్ళీ సపరేట్ డైరెక్టర్ ఉంటాడు ఒకడు, రైట్? వాడు డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, మీరు ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్తా ఉంటారు. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకప్పుడు ఇట్ వాస్ స్టిల్ ఫైన్ అండి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇట్ వాస్ స్టిల్ ఓకే, డీసెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినాయి. కరెంట్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయండి. మన టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ కూడా పనికిరావు దీనికి చెప్పాలంటే. ఆ రేంజ్లో అసలు ఫుల్ సెన్షువల్గా తీసుకుంటూ, అంటే వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు చేయిస్తున్నారు. ఇదంతా ఎప్పుడు ఈవెన్ పెళ్లి కాకముందే ఇవంతా. సో పెళ్లి కాకముందే ఆ అబ్బాయి అమ్మాయితోటి ఒక లొకేషన్కి తీసుకెళ్ళి వాళ్ళతోటి సెన్షువల్గా అంటే హక్ చేపియడము, కిస్ చేపియడము, ఆల్మోస్ట్ ఇంకా రొమాన్స్ కూడా చేపిస్తూ ఉంటారు అక్కడ. సో ఇదంతా ప్రీ వెడ్డింగ్ షూట్లో చేపిస్తున్నారు. ఓకే, ఇంకా అరాచకం ఏంటంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం అంత ఖర్చు పెట్టి తీసారే, పుట్టి వాళ్ళిద్దరే చూస్తే ఎట్లా మరి? సో ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్లిలో బిగ్ స్క్రీన్లో అది సినిమా రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేసి అందరికీ చూపించుకోవాలి కదా. ఇప్పుడు నేను ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేయించాను అనేసి. సో బిగ్ స్క్రీన్లో ఏపీయటము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకటి చెప్తానండి, ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసి అలా డిస్ప్లే చేసినప్పుడు మీకు ముచ్చటగా అనిపిస్తుండొచ్చేమో, చూసే వాళ్ళకు కొందరికి చిరాగ్గా అనిపిస్తుంది. స్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు చెప్పుకోలేరండి, అరే ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇదంతా అని చెప్పుకోలేరు. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, అరే నా కూతురు ఏంటి ఇలా చేస్తుంది, నా కొడుకు ఏంటి ఇలా చేశాడు, ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఇదా వీళ్ళు చేసింది, చెప్పలేరు బయటికి, అయిపోయింది ఆల్రెడీ. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అప్పుడు పేరెంట్స్ కూడా ఉండరు, వాళ్ళకు కూడా తెలియదు ఏమవుతుంది అనేసి. సడన్లీ స్క్రీన్ మీద వేసేసరికి వాళ్ళకి ఎంబారసింగ్ గా అనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళు చెప్పరు. సో అలా ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ఎంతవరకు ఇట్స్ ఎ లిమిట్ అనేది మనకు అర్థం కావాలి. ఆ లిమిట్ లో ఉన్నంత కాలం మీరు ఏమైనా చేసుకోండి, అది ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వచ్చు, పోస్ట్ వెడ్డింగ్ అవ్వచ్చు, ఏమైనా చేయండి. ఆ డీసెన్సీ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని కనుక మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు జనాలకి అని అంటే కనుక అబ్సల్యూట్లీ ఫైన్. అది ఇంకా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకున్నారు, ఆపడానికి ఎవరు లేదు ఇక్కడ. కానీ మీరు చేసే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ దాంట్లో ఉండే వల్గారిటీ అది ప్రొజెక్ట్ చేసుకుంటూ, అట్లీస్ట్ సినిమాలు అన్నా సరే సర్టిఫికేట్ ఇస్తాడు వాడు, A/U అదే సర్టిఫికేట్ వస్తుంది. ఇవి మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక ఈవెంట్లో ఉన్నప్పుడు మీరు అలాంటివి ప్లే చేశారు అంటే అది చాలా వల్గర్గా ఉంది అని అనుకోండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది కిడ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వీళ్ళందరికీ. సో అది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ సర్కిల్లో మిమ్మల్ని మీరు చిన్నగా చేసుకున్నట్టే చెప్పాలంటే, డబ్బులు ఇచ్చి మరి మిమ్మల్ని మీరు చులకన చేసుకున్నట్టే ఇది. సో ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్.
మీరు చేసుకోండి, డీసెంట్ గా Decent చేసుకోవాలంటే గా, చేసుకోండి. yes. ఇఫ్ రియలీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో చూడండి. మీరు అలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకొని మీరు ప్రొజెక్ట్ చేయండి, పీపుల్ విల్ అప్రిషియేట్. Right. అంతేగాని ఫుల్ వల్గర్ గా చిన్న చిన్న బట్టలు వేసుకొని లేకపోతే రొమాన్స్ చేసుకుంటూ బురదలో దొల్లటము. అది చూసా వీడియో నేను, బురదలో దొల్లుకుంటూ ప్రీ వెడ్డింగ్ షూట్స్, అది వాళ్ళు పెట్టే వాళ్ళ సాంగ్స్ అన్ని సెన్షియల్ సాంగ్స్ పెట్టుకుంటూ ఇవి దిస్ ఇస్ లీడింగ్ టు నోవేర్ చెప్పాలంటే. సో దిస్ ఇస్ వాట్ ఐ సే అండి, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనే ఏదైతే కల్చర్ కరెంట్లీ ఏదైతే మోడ్లో ఉందో అది కొంచెం ట్రామాటిక్ కండిషన్లో ఉంది. కాబట్టి మనము అట్లీస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. లైక్ పేరెంట్స్ కూడా మీ పిల్లలు ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారు అని అంటే ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్. లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఏమవుతుంది అని కొంచెం మీరు ఇన్వాల్వ్ కాండి. పెళ్లిలో ఎట్లాగో ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రీ వెడ్డింగ్ షూట్ లో కూడా ఇన్వాల్వ్ కాండి. అట్లీస్ట్ ఈ వల్గారిటీని తగ్గించుకోవచ్చు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్లే ప్రాణాలు కూడా కొంతమంది పోయాయి కదండి. మామూలుగా ఎన్నో జంటలు మామూలుగా చూస్తూ ఉంటాం నీళ్ళల్లోనే వాళ్ళు పాపం. అవును అంటే వాళ్ళ లొకేషన్ కి సంబంధించి మంచి లొకేషన్ లో చేద్దాము అనేసి దీంతో యునో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కాల్ జారి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో లొకేషన్స్ కూడా కొంచెం వైజ్ గా చూస్ చేసుకోండి. అంటే ఫోటోలో బాగా వస్తుంది కదా అంటే ఫోటోకి ఎక్కేస్తారు. అది కరెక్ట్ గా చెప్పారండి. నిజంగా అంటే అన్ని ఎక్కువ అయిపోయినాయి. Right. ఓవర్ గా చేద్దాం అనుకునే కొద్దీ రైట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం చూపిస్తాం, మనం ఏం చెప్తాం. రైట్ యా థ్యాంక్ యూ. యూ వెల్కమ్.